హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ చెన్నై వచ్చే వరకు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఇదేంటంటే రైల్వే స్టేషన్‌లో మనకి నిజంగా లాంజ్ ఉంటదని ఎవరు అనుకోం గదా! ఈ చెన్నైలో మాత్రం లాంజ్ యాక్సెస్ ఉందన్నమాట. మనకి ఎయిర్‌పోర్ట్స్‌లో ఉంటది గదా! అలాగా రైల్వే స్టేషన్‌లో గూడా స్టార్ట్ చేశారు. ఇదేంటంటే మనకి రూ. 2 ఇస్తే చాలన్నమాట. మనకి ఎంట్రీ ఉంటది. రూ. 2 ఎలాగంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాం గదా మనం. అది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి ఓన్లీ కొన్ని కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళకే రూ. 2 పే చేస్తే మనకి లాంజ్ యాక్సెస్ అనేది 2 అవర్స్ వరకు ఫ్రీ అన్నమాట. మనం లోపలికెళ్ళాక మనకి ఫుడ్ ఉంటది. మనం రిలాక్స్ అవ్వచ్చు. బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. లంచ్ టైమ్‌కి లంచ్ ఉంటది. అలా మనం రిఫ్రెష్ అవ్వచ్చన్నమాట. చాలా నీట్‌గా ఉందండి. చాలా క్లీన్‌గా ఉంది. ఫుడ్ గూడా పర్వాలేదు. అంత సూపర్ కాదు గానీ, పర్వాలేదనమాట. అసలు రూ. 2కి ఒక 2 అవర్స్ ఎళ్లి నీట్‌గా కాఫీ అయితే బావుందండి. కాఫీ బావుంది. ఫుడ్ అయితే మరీ అంత సూపర్ కాదు. యావరేజ్‌గుంది. ఇక్కడికి ఎక్కడికక్కడ మనకి పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయి. మనం పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడైతే మనం పడుకోవాలనుకున్నా సరే మనకి చిన్ని చిన్ని క్యాబిన్స్ కూడా ఉన్నాయన్నమాట. అసలు చాలా నీట్‌గున్నాయండి అసలు. చూసారు కదా! ఆద్య ఇప్పుడు నేను లైటేసి చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్‌గా ఒక పర్సన్ పడుకోవడానికి చాలా నీట్‌గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫ్యాన్ ఉంది. ఇంకా ఏసీ కూడా ఉందన్నమాట. అసలు చాలా నచ్చింది నాకైతే. మామూలుగా ఎయిర్‌పోర్ట్స్‌లో ఇవి కామన్‌గా ఉంటాయి గానీ, రైల్వే స్టేషన్‌లో ఉంటాయని ఎవరు అనుకోం గదా! ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో కూడా స్టార్ట్ చేశారన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఫస్ట్ అయితే చెన్నైలో స్టార్ట్ చేసినట్టున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్‌లో స్టార్ట్ చేసినట్టున్నారు. కానీ అండి చాలా రిలాక్స్ అవ్వచ్చండి మనం అయితే. ఎవరి దగ్గరైనా పర్టిక్యులర్ కార్డ్స్ గనక నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు ప్రాపర్‌గా తెలీదు కానీ క్రెడిట్ కార్డ్ ఒక కార్డ్ మీద ఒకరినే అలో చేశారనమాట. ఆ రోజు నేను, మా వారు, మా పాప ముగ్గురం వెళ్తే మా వారిని అలో చేయలేదనమాట. ఎవరినైనా ఒకరినే అలో చేస్తామన్నారు. 5 ఇయర్స్ బిలో కిడ్స్‌ని కూడా అలో చేస్తారు. 5 ఇయర్స్ అబోవ్ కిడ్స్ అయితే మళ్ళీ మనం పే చేయాలనమాట. ఇదిగోండి ఇది ఎంట్రీ అన్నమాట. ఇంకైతే మేము ఫుడ్ తినేసి, ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చామనమాట. ఆల్రెడీ మార్నింగ్ 7కి అలా ఎళ్ళాము. ఇంకా ఆ టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంక ట్రైన్ టైమ్ అయిపోతుందని చెప్పి జనశతాబ్దికి నెల్లూరుకైతే ఎళ్ళిపోయామనమాట. మా వారు రాలేదు. నేను, పాప అయితే ఎళ్ళిపోయాము. అంటే మాకక్కడ పండగుందనమాట. పండగ కోసం ఎళ్ళాము. చూసారు గదా! పిల్లలు అసలు మామూలుగా రచ్చ చేయలేదండి అసలు. ఫుల్లు గోల గోల. వెనకాలుంది మా పిన్ని అన్నమాట. మా బాబాయ్ వాళ్ళ మా నాన్న వాళ్ళ తమ్ముడున్నారు గదా! వాళ్ళ మనవడు, మనవరాలు, ఇంకా మా తమ్ముడు పిల్లలన్నమాట వాళ్ళిద్దరూ. ఫుల్లు గోల గోలండి. అయితే నేనెళ్ళిన వీకు మా వాళ్ళు మేకని తీసుకొచ్చారన్నమాట. అసలు ఈ పిల్లలైతే ఆ మేకని ఎంత విసిగిస్తున్నారో అసలు చెప్పిన మాట అస్సలు వినలేదు. ఇదిగోండి మా చిన్నోడు వీడికి నేనంటే ఎంత ఇష్టమో అసలు నేనుంటే చాలు వీడికి. ఇంకా వాళ్ళ అమ్మని కూడా పట్టించుకోడు. అంత చిన్నోడు మాత్రం అండి నేనంటే ఎంత ఇష్టమో వాడికి. ఇంక నేనుంటే చాలు వచ్చేస్తాడు. ఫోన్‌లో గూడా అత్త అంటే చాలు, అమ్మ అత్తెప్పుడొస్తది, అత్తెప్పుడొస్తది అని అడుగుతాడనమాట. వాడికి ఇంత చిన్న వయసులోనే తెలుసండి అత్తలెవరు అన్నీ తెలుసు వాడికి. ఇంకెవ్వరి దగ్గరికెళ్ళడు. మా దగ్గరికొస్తాడు ఇంకెవ్వరి దగ్గరికెళ్ళడనమాట. అంత చిన్న వయసులోనే అసలు వాడికి అన్నీ తెలుసో, బయట వాళ్ళ దగ్గరికెళ్ళకూడదు, వీళ్ళు మా అత్తోళ్ళు అన్నీ తెలుసనమాట వాడికి. నాకైతే నిజంగా బ్లడ్ రిలేషన్ కదా అనిపిస్తది. మనం చెప్పకపోయినా అది వాళ్ళకి తెలిసిపోతదనిపిస్తది నాకైతే. ఇంకైతే నేను, మా అమ్మ కలిసి ఇలాగా సైట్ దగ్గరికైతే వచ్చా అనమాట. చాలా రోజులయిందని చెప్పి, చూసెళ్దాము అని చెప్పి సైట్ దగ్గరికైతే వచ్చాము. ఇది ఎక్కడంటే హైవే ఉంటది గదా! మనకి నెల్లూరులో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటది. పడారపల్లి దగ్గర హైవే ఉంటది గదా! ఆ హైవే దగ్గర ప్లాట్ అన్నమాట. చూడ్డానికొచ్చాము. చాలా రోజులైంది గదా అని చెప్పి చూడ్డానికైతే వచ్చాము. ఇక్కడైతే మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేసిన తర్వాత ఇది పక్క రోజన్నమాట.
ఇక్కడ మా భారత అక్క అని చెప్పి పక్కనే ఉంటదనమాట. ఆ అక్క సామాన్లు తోముతది. కానీ ఇంట్లో మనిషిలాగే అనమాట. ఇంకా ఆ అక్కని మేమైతే అక్క అక్క అని పిలుస్తాం అనమాట. ఇంట్లో మనిషిలాగేనండి. అంటే ఇంట్లో మనం మనిషితో ఎలా ఉంటామో అలాగే అనమాట. ఇంకసలు ఇంట్లో పని చేస్తుందని చెప్పి తక్కువగా చూడడం అలాగేముండదు. మా ఇంట్లో మనిషిలాగే అనమాట ఆవిడ. ఇప్పుడైతే మా మేడ పైకొచ్చాను. నాకు మా ఇల్లంటే చాలా ఇష్టమండి. అసలు ఎంత పెద్ద ఇంటికి తీసుకెళ్ళినా సరే నాకు ఈ ఇంట్లో అంటే ప్రతి ఈ మూల నాకొక మెమరీ అయితే ఉంటదనమాట ఈ ఇంట్లో. నాకు ఈ ఇల్లు చాలా స్పెషల్. చూసారు కదా మా పెన్నా నది ఇక్కడ నుంచి చాలా బాగా మంచి గాలొస్తదండి. చాలా బావుంటది పెన్నా నది. ఇల్లంటే మాత్రం చాలా ఇష్టం. చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మా నాన్నతో మేము 5 మంది ఉన్న మెమోరీస్ అన్నీ ఇంట్లో ఉంటాయన్నమాట. అందుకనే నాకు ఈ ఇల్లంటే చాలా ఇష్టం. ఎక్కడున్నా సరే మా నాన్నతో ఇక్కడ ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం. అవన్నీ నాకనిపిస్తదనమాట. ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఇలాగయింది, ఇక్కడ ఇలాగయింది అనిపిస్తానే ఉంటది నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నాకొక మెమరీ అన్నమాట ఈ ఇల్లు. అప్పట్లో సొంతిల్లు ఉండడమే ఒక పెద్ద థింగ్ అన్నమాట. ఇప్పట్లో అందరికీ ఉంటున్నాయి కానీ, అప్పట్లో సొంతిల్లు ఉంది అంటేనే పెద్ద విషయం. ఇంకిక్కడ మా అమ్మ అయితే తులసి కోట అవన్నీ పెట్టించిందనమాట. ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి ఇల్లులన్నీ. ఇది పక్కన ఉండేది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇంకా అత్తలు అందరూ పక్క పక్కనే అన్నమాట. ఇక్కడైతే మేము రంజాన్‌కి ప్రతి ఇయరు ఇట్లాగా ఉపవాసం ఉంటారు గదా! ఒక్క పొద్దులంటారు. వాళ్ళకి అన్నం పెడతదనమాట మా అమ్మ. ఎవ్రీ ఇయర్ పెడతారండి. నెల్లూరులో ఉండే వాళ్ళకి తెలుస్తది. ఇక్కడ మాకు మా అమ్మకి అంటే ముస్లిమ్స్ అని అనడం కన్నా కూడా బంధువులనొచ్చనమాట. ఎందుకంటే ఇక్కడ అసలు అలాగుండదండి. ఈ రిలీజియన్, ఆ రిలీజియన్ అలాగేం ఉండదు. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అసలు బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మా తమ్ముడు చేశాడనమాట. మేమందరం హెల్ప్ చేసాము. చాలా చేశాడసలు. అంటే ఎక్కువ కలపలేం గదా లేడీస్. అందుకే వాడు చేశాడనమాట. ఇంకసలు చాలా సరదాగా ఉండిందండి. మేమందరం కలిసి ఇలా కూర్చొని ప్రిపేర్ చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం. అసలు భలే ఉండిందసలు. నాకు చాలా ఇష్టం. ఇట్లా నాకు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం అంటే మాత్రం చాలా ఇష్టం అన్నమాట. అందులో నాకు నెల్లూరు అంటే ఇంకా ఇష్టం. అదేంటో తెలీదండి. అదొక హ్యాపీనెస్ అన్నమాట. అంటే అక్కడికెళ్ళి ఒక 2 డేస్ ఉన్నా గూడా అసలెంత హ్యాపీగా అనిపిస్తదో. మళ్ళీ మనకి ఇక్కడేం తక్కువుండదు. కానీ అసలు పుట్టింటికెళ్తే అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఏ అమ్మాయికైనా అంతే గదండీ! అక్కడికెళ్తే మన వాళ్ళని చూడంగానే అసలు తెలియని హ్యాపీనెస్ ఒచ్చేస్తది. ఇంకా అదేంటో ఇంకా ఆ రోజైతే మా అమ్మకి ఇంక పండగనమాట. ఎందుకంటే మేము ముగ్గురం ఒక దగ్గరుంటే మా అమ్మకి పండగ. ఇంకసలా మా అమ్మ కళ్ళల్లో అది కనిపిచ్చేస్తుందనమాట. ఇంక మా అమ్మకి సంతోషం అన్నమాట. మేము ముగ్గురం ఒక దగ్గరుండి ఏదైనా చేస్తున్నాము అంటే. ఇంకంతే గదా! పేరెంట్స్‌కి ఇంకేం గావాలండి హ్యాపీగా ఉండడమే గదా! ఇంక మా అమ్మ అయితే ఇంక ఆ రోజు ఫుల్ హ్యాపీ. ముగ్గురం కలిసి ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర కలిసి ఇట్లాగా అందరికి డిస్ట్రిబ్యూట్ జేయడం మా అమ్మ ఫుల్ హ్యాపీ అన్నమాట. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇట్లాగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ జేయడం. మా వారికి కూడా చాలా ఇష్టమండి. అసలు ఈ ఇల్లు ఇంకా ఇష్టం అన్నమాట మా వారికైతే. ఎందుకంటే మాకు పక్కనే పెన్నా నది ఉంటది. మంచి గాలొస్తది. ఇంకసలు భలే మంచి గాలి, ఇంకా మంచి ఫుడ్ కూడా దొరుకుతదనమాట ఇక్కడ. ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తా, ఇంకా మా అమ్ముంటే ఇంక ఫుల్ జోకులేసుకుంటా బావుంటదనమాట. ఇంకిక్కడ చూసారా మాకు హెల్పర్స్ ఎంతమందున్నారో. ఇక్కడ పిలవాలే గానీ పిల్లలు భలే హెల్ప్ చేస్తారనమాట. చూసారు గదా వెనకాల అసలు వాళ్ళందరూ ఇంకా చాలా ఫన్ అండి. చాలా ఇన్నోసెంట్ పీపుల్ అన్నమాట. ఇంకైతే చెన్నై వచ్చామనమాట. నేను, భారతి, పిల్లలు అందరం కలిసి ఇంకా చెన్నై అయితే వచ్చేసాము. ఇంకిక్కడ డిస్కషన్ ఏంటంటే, "నువ్వు నేను ఒకలాగున్నామా?" అని జెప్పి డిస్కషన్ పెట్టామనమాట. అందరూ కామెంట్స్‌లో మీరు ట్విన్స్ అని అడుగుతుంటే, అసలు నువ్వు నేను ఒకలాగా ఎక్కడున్నాము? నువ్వు ఒకలాగున్నావు, నేను ఒకలాగున్నాను అసలా అని చెప్పి డిస్కషన్స్ అయితే అవుతున్నాయన్నమాట. అదే మాట్లాడుకుంటున్నాము. ఆహ్ సీరియస్‌గా డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. వాళ్ళ పోలికలు ఎలా ఉంటాయి, వీళ్ళ పోలికలు ఎలాగుంటాయి, అలాగా మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాం అన్నమాట. నేనేమో మా డ్యాడీ లాగుంటాను. మా అక్కేమో మా అమ్మలాగా ఉంటదన్నమాట. అది అక్కడ డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.